అలాగే కో ప్రొడ్యూసర్ గౌతమ్ నక్కా గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. ఫోటోలో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆహ్వానం పలుకుతున్నాము. ఇప్పుడు రావచ్చు సార్. మన ముందుకు వస్తున్నటువంటి అంబికా వాణి, ప్లీజ్ వెల్కమ్. మహేంద్ర, ప్లీజ్ వెల్కమ్. రవి గారు, సో భద్రం గారు, దువాస్ మోహన్ అండ్ అజయ్ మాస్టర్, అజయ్ సాయి మాస్టర్ ఈ సినిమాలోని అన్ని పాటలకి ఓకేనా? డన్. థ్యాంక్ యూ సో మచ్. సభకు ఇచ్చేసిన పాత్రికేయులకి, మిత్రులకి, ఆర్టిస్టులకి, స్టేజ్ పై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ఈ సినిమాలో ఒక మంచి అవకాశం, చిన్న క్యారెక్టర్నే ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయించారు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. చాలా చాలా థ్యాంక్స్. చూస్తుంటే మాత్రం అమ్మాయి చెప్పినట్టు విజువల్గా ఎంతో పెద్దగా ఉంది సినిమా. తెలుసుకోవాలనే ఆకాంక్ష, ఆలోచన అన్నీ కనిపించినాయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒక కథ రాయాలి అంటే అది ఒక చిన్న విషయం కాదు. అలాంటిది వైకుంఠం గారు అదంతా చేశారు అంటే ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. అట్ ద సేమ్ టైం ఆయన చెప్పగానే విని ప్రొడ్యూసర్ గారు దాన్ని చేయడానికి ముందుకొచ్చారు చూడండి, అదొక పెద్ద సాహసం. అండ్ ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ థింగ్. వర్కింగ్ విత్ మహేంద్ర ఇస్ ఆల్సో వెరీ నైస్. ఈ డైరెక్టర్ గారు నేను ఎంతవరకు ఆయనకి ప్రజెంట్ చేశానో నాకు తెలియదు, కానీ నా షూటింగ్స్లో నేను సీరియల్ షూటింగ్స్ మీకు తెలిసిందే, మార్నింగ్ నుంచి స్టార్ట్ అయితే నైట్ వరకు జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో నన్ను భరించి నా స్కెడ్యూల్ ఎలా ఉన్నా కూడా ఆయన దానికి టైం అంటూ ఒకటి కేటాయించి నా షూటింగ్ టైమ్స్ని ఆయన షూటింగ్ టైమ్స్ని మేనేజ్ చేయడం అనేది గొప్ప విషయం. మా మాస్టర్ గారు ఒక సాంగ్లో నేను రాలేదు సరిగా, సో దాన్ని మేనేజ్ చేయడానికి ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. పడుతున్నాడు, ఇప్పుడు కూడా పడుతున్నాడు. రాగానే సార్ ఏంటి సార్ సాంగ్ ఇలా చేశారు కదండి ఆ రోజు రాకుండా, ఆయనకు అది గుర్తుండిపోయినట్టుంది. So I'm very happy to do this film, and I wish all the very success for the whole team. And sorry sir, మోహన్ గారు, భద్రం గారు కూడా, భద్రం గారితో నేను క్యారెక్టర్ సరిగా చేయలేదు, కానీ ఆయన ఉంటే ఫన్ ఆఫ్ ద సెట్ ఇస్ కంప్లీట్లీ భద్రం. ఆయన ఉంటే ఏముంటుందో తెలియదు కానీ నవ్వులు మాత్రం ఉంటాయి. భద్రంగా ఉంటుంది సెట్, చాలా భద్రంగా, చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు, అందరినీ పువ్వులు నవ్వులు చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫర్ ద హోల్ టీమ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకొకరు ఉంటారు మన కో డైరెక్టర్ గారు రామకృష్ణ గారు, ఆయన ఒక 5 నిమిషాలు లేట్ అయితే చాలండి. ఎవరన్నా క్యారెక్టర్ రాలేదంటే హీరో గారు ఏం చేస్తున్నారంటే సార్ రెడీ అవుతున్నారు అంటే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఏం చేయమంటారు, నన్ను ఏమంటారా ఆయన అలా ఇలా చేస్తూ ఒకరోజు ఒక షార్ట్ చేయాలని వచ్చారండి. నేను డబ్బింగ్కి వెళ్ళాను, సడన్గా మంచి కనపడుతున్నాడు అక్కడ షార్ట్లో. ఎన్ని క్యారెక్టర్లు చేశారు సార్ మీరు ఒక సినిమాలో? ఎన్ని క్యారెక్టర్లు చేస్తారు? దురేంద్ర, ఆయన దూరేంద్ర అండి, అన్నిట్లో దూరుతున్నట్టున్నారు ఆయన. మీరు ఎంత మ్యానిపులేట్ చేయకపోతే డైరెక్టర్ గారిని ఒక క్యారెక్టర్ చేశారు, మమ్మల్ని డామినేట్ చేయాలని ట్రై చేస్తున్నారు మీరు. పర్లేదు చెప్పండి సార్, మా వల్లే ప్రాబ్లం అయితే మమ్మల్ని పంపించేయచ్చు కదా, వెళ్ళిపోమంట. ఇంత నాకు డౌట్ అంటే ఇంతమంది ఆర్టిస్టులు పిలిచారు, ఆయన ఎందుకు పిలవలేదు? ఏడుస్తున్నాను చాలు. నాకు ఇది చాలా బాధగా ఉందండి, ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులు పిలిచారు, ఆయన కూడా ఆర్టిస్టే కదా, ఆయన ఎందుకు పిలవలేదు మీరు స్టేజ్ మీదకి? వద్దు చాలా అంటారు, వద్దా? ఆగ్నేయం తెలుగు సినిమాలకి తెలుగు పేర్లు పెట్టడమే కష్టమవుతున్న ఈ టైంలో తెలుగు పేరు కాదు, సంస్కృతం పేరే వసుదేవ సుతం అని పేరు పెట్టడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ముందుగా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనం అందరం చిన్నప్పుడు స్నేహితులతో ఆడుకుంటాం, సినిమాలు చూసి పెరుగుతాం, కానీ ఆడుకుందే కెమెరాతో,
ఆ కెమెరాతోనే మాట్లాడి పెరిగిన మా హీరో, మనందరి హీరో. భయ్య మీరు అన్నారు పెద్దరాయుడులో తాత నేను చూశానని, ఇప్పటి నుంచి ఆడియన్స్ చెప్తారు అన్నా మేము చూస్తామని. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే ఇంకా ఆయనకి యాక్టింగ్ గురించి చెప్పక్కర్లే, చిన్నప్పుడు చూస్తూ పెరిగారు కాబట్టి అవలీలగా చేశారు పర్ఫార్మెన్స్ అని చూసాను నేను. ఐఎమ్ సో థ్రిల్డ్. అలాగే డైరెక్టర్ గారి పేరే వైకుంఠ అంటే అక్కడి నుంచి ఈ పేరు వచ్చిందని అనుకుంటున్నా. ఇట్స్ వెరీ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. రాబోయే కాలంలో వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్స్ ఆఫ్ టాలీవుడ్లో ఆయన కూడా ఒక పేరు ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఐఎమ్ సో హ్యాపీ. డైరెక్టర్ గారు విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మన అందరం అనుకుంటాం, మన అందరం జీవితాలు కూడా మనం నడిపిస్తుంది వెనకుండి ఆ దేవుడు అని చెప్పేసి మనం అందరం అనుకుంటాం. అలాంటి దేవుడినే బ్యాక్డ్రాప్గా పెట్టి సినిమా చేసిన ప్రొడ్యూసర్ గారు అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీకు ధనలక్ష్మి గారికి, టీం అందరికీ కూడా. ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్, మనం స్టార్ట్ చేయాలన్నప్పుడు దేవుడు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తాం. అలాగే మీరు మీ ప్రొడక్షన్ ఒక దేవుడు బ్యాక్డ్రాప్తో సినిమా చేశారు. మీరు మరెన్నో సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే టీం మా డాక్టర్ గారికి, మా అన్నయ్యకి, మాస్టర్ గారికి, మా ఫ్రెండ్కి, మొత్తం అంబిక గారు ఏమో ముంబై అని చెప్పారు కానీ ఎక్స్ప్రెషన్ చూస్తే మన తెలుగు ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. సో వెరీ హ్యాపీ. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్కి. ఒకసారి మంజుష గారి తరపున టీం అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నమస్తే. సూపర్ భద్రం గారు, థ్యాంక్ యూ వెరీ. వసుదేవసుతం పొద్దు నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా టైటిల్ చెప్పడానికి. ఎవరెవరితో అడిగా, చాలా మంది అడిగా. ఓకే, సో ఈ సినిమాలో నేను ఒక 2 సాంగ్స్ చేశాను కొరియోగ్రఫీ. మంచి సాంగ్ ఇచ్చారు డైరెక్టర్ గారు. నా ఫస్ట్ మూవీ యువత, మణిశర్మ గారి మ్యూజిక్లో ఈలేసిన గోలొచ్చి, దాని తర్వాత మళ్ళీ మణిశర్మ గారి మ్యూజిక్లో 2 సాంగ్ బ్యూటిఫుల్ సాంగ్ చేశాను. ట్రైలర్ చూసి మాస్టర్ మహేంద్రన్, మగిని అదే నాట పెద్దరాయుడు చిన్నప్పుడు ఫస్ట్ డే కలిసినప్పుడు రిహార్సల్ అదే చెప్పాను. మగి నాకు ఇంకా గుర్తుంది తాత లోపలికి తీసుకెళ్ళని చెప్తే నేనే అలా చెప్తున్నాను అనుకుంటే అది అందరూ అదే చెప్తున్నారు. సో మాస్టర్ మహేందర్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, తర్వాత మాస్టర్లో చూసాము, ఇప్పుడు ఒక యాక్షన్ స్టారా ఈ ట్రైలర్లో ఇప్పుడే చూశాను. సో ఆల్ ది వెరీ బెస్ట్ మగి, గుడ్ లక్. సినిమా టైటిల్ అదంతా చూస్తున్నా దేవుడు అదంతా అనుకున్నా కానీ ఫుల్ కమర్షియల్ యాక్షన్, బ్యాక్డ్రాప్లో స్వామి దేవుడు అంతా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ, టీం నాకు కూడా. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి, నాతో వర్క్ చేసిన ఆల్ ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. 10th సినిమా రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. సూపర్ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అంబికా వాణి టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. Thank you for coming. I'm very happy and excited to be here. Sorry मुझे तेलुगु अभी नहीं आती है, मैं सीख रही हूँ. आई होप कि जब मेरी नेक्स्ट फिल्म आए तो थोड़ा बहुत मैं तेलुगु में बात कर पाऊँ और अपनी बात तेलुगु भाषा में रख पाऊँ. सो सबसे पहले मैं अपने डायरेक्टर वेंकुट बोनू सर एंड प्रोड्यूसर धनलक्ष्मी मैम एंड केशव सर को थैंक यू बोलना चाहूँगी इतनी प्यारी अपॉर्चुनिटी देने के लिए. एंड सारे अपने को एक्टर्स को एंड क्रू को जिन्होंने मेरा बहुत साथ दिया है सेट पर, स्पेशली लैंग्वेज को लेकर के. मुझे ऐसा फील नहीं होने दिया है कि मुझे भाषा नहीं आती है, क्योंकि मेरी भावनाओं को ये लोग समझ रहे थे और हाव भाव से मैं भी थोड़ा बहुत. सो ये फिल्म बहुत ही प्यार और मेहनत से बनाई है. आई होप आप लोगों को ट्रेलर पसंद आया हो और मैं बहुत एक्साइटेड हूँ कि ये फिल्म जल्द से जल्द ऑडियंस के बीच में पहुँचे और ऑडियंस इसे बहुत प्यार दे. सो वसुदेव सुतम 10 जुलाई को आपके नियरेस्ट थिएटर में आ रही है. थैंक यू फॉर योर लव एंड सपोर्ट. थैंक यू సో మచ్. ఆ ఒక్క ముక్క తెలుగులో చెప్పేసేయచ్చు కదా.
వసుదేవ సుతం వాసుదేవ సుతం 10th జూలై 10th జూలై అందరూ థియేటర్స్ కి వచ్చి అందరూ థియేటర్స్ కి వచ్చి థియేటర్ కి వచ్చి చూడండి. Sorry. ఈ చెయ్యింది ఇది మక్కి అంటే ఇదే I'm so sorry. मुझे समझ नहीं आता, मैं सिर्फ एक्सप्रेशन पे खेलती हूँ. चूरंडी वॉच इट या ओके. आई होप अभी मेरे बारे में थोड़ा बहुत बोला गया. आई होप अच्छा बोला होगा. बहुत अच्छा बोला. ओके, थैंक यू सर. థ్యాంక్ యూ, దట్స్ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ అంబికా వాణి. ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ. అండ్ ఎస్, మా ప్రొడ్యూసర్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. త్రినాథ్ కేశవ్ గారు సార్ ప్లీజ్. అందరికీ నమస్కారము. ఇదే ఫస్ట్ టైము, ఇదే ఫస్ట్ మూవీ. రెయిన్బో సినిమాస్ బ్యానర్లో వసుదేవ సుతం సినిమా తీసినాము. దీనిలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ చాలా బాగా యాక్ట్ చేసినారు. ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ మూవీ నెక్స్ట్ మంత్ జూలై 10th థియేటర్లో రాబోతున్నది. తప్పకుండా చూడవలసిందిగా కోరుకున్నాం. అంతే. ఇదే ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ బ్యానర్లో ఇదే చేస్తున్నాము. అదే అలా సార్ ఫస్ట్ టైం కి అదరగొట్టేశారు సార్. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మిమ్మల్ని ఆపలేం మేము. థ్యాంక్ యూ. మిత్రులందరికీ నమస్కారం. మీడియా ముఖంగా చూస్తున్న ఆడియన్స్కి, స్నేహితులకి అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఒడిస్సాలో ఒక ఫేమస్ టెంపుల్ బ్యాక్డ్రాప్లో రాసుకున్న కథ ఇది. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారికి చెప్పిన తర్వాత ముందు 2 స్టోరీస్ చెప్పాను. కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను కానీ తగ్గిస్తాను. ముందు 2 స్టోరీస్ చెప్పను. 2 స్టోరీస్ చెప్పాక ఓకేనే సార్, ఓకే అన్నాక మళ్ళీ ఏదో ఒక ఇన్సిడెంట్లో ఇది సరదాగా చెప్పి బాగుంది చేద్దాం, 2 పక్కన పెట్టండి అన్నారు. ఒక 2 హీరోలు చెప్పాను, తెలుగు సినిమాల్లో, తెలుగు హీరోలు. ఓకే అన్నారు. 3 మంత్స్ రన్ అవుతూ వస్తుంది. ఫైనల్గా మాస్టర్ మహేంద్రన్లో మాస్ కనిపించింది. MASTERలో మాస్ అయ్యింది, వెళ్దామని చెప్పి ఆయనకి ఫోన్లో కాల్ చేసి కథ చెప్పాను. బ్రో ఇది స్టోరీ అని. ఒక 1 hour పైన విన్నాడు. పాపం అడ్వాన్స్ లేదు, అగ్రిమెంట్ లేదు. ఒక 1 month తర్వాత షూటింగ్ వచ్చాడు. వచ్చిన తర్వాత షూటింగ్ ఓపెనింగ్ చేసిన రోజు అడ్వాన్స్లో అగ్రిమెంట్లు చేశాడు. ఏం లేకుండా షూటింగ్ చేసేవాడు పాపం. అయిపోయింది. తర్వాత మనిషన్ గారికి సార్ కథ చెప్తాను, మీకు నచ్చితే సినిమా చేయండి, లేదంటే లేదు అని కొంత అమౌంట్ పట్టుకుని ఆయన ముందు కూర్చోబెట్టా. నేను చేయట్లేదు అది ఇది ఏదో చెప్పారు. తర్వాత కథ చెప్పిన తర్వాత మీరు వద్దు, కథ నచ్చలేదు ఎందుకంటే అడ్వాన్స్ పట్టుకుని వెనక్కి వెళ్తాను, నచ్చితే తీసుకోండి అని చెప్పి ఆయన కథ చెప్పా. ఓకే, ఆయన కథ మొత్తం విన్న తర్వాత ఓకే రేపు మార్నింగ్ 7కి రాగలవా అన్నారు. మళ్ళీ 7కి మార్నింగ్ వెళ్ళి ఆయనకి మళ్ళీ కొన్ని సిచ్యువేషన్ చెప్పి అదే రోజు నుంచి ఇంకా రాత్రి 12కి 1కి ఫోన్ చేసి గురు ఎక్కడున్నావు అనేవాడు. రాత్రి ఆ టైంలో ఎవరైనా ఎక్కడ ఉంటారో తెలియదు. చేసి ఇంకేవో మాట్లాడి చాలా ఈ రోజుకి కూడా అతను ఫోన్ చేసి ఏంటి ఎలా ఉంది. ఈ సినిమా జూలై 10th రిలీజ్ అవుతుంది. మామూలుగా మనకు అందరికీ అలవాటు, ఇది నా 4th సినిమా, అందుకే మనకే అన్నాను. మనకి అందరికీ అలవాటు సినిమా డిసప్పాయింట్ చేయదు, ఎరదీస్తాం అలా అని. సెకండ్ ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మణిశర్మ గారి గురించి మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతారు. అది సాంగ్స్ అవ్వచ్చు లేదా దీనికంటే ఎక్కువగా ఆర్ఆర్. మనం ఇప్పటివరకు తమిళ్లో మ్యూజిక్ డైరెక్టర్ల గురించి వాళ్ళ ఆర్ఆర్ గురించి మాట్లాడుతున్నాం, మళ్ళీ మాట్లాడతారు మణిశర్మ గారు ఆర్ఆర్ గురించి. ఇదొకటి. ఈ సినిమాలో డైలాగ్స్ చాలా బాగుంటాయి. ఒక 2-3 months ఒంటరిగా రూమ్లోకి వెళ్ళిపోయి చేశాను ఒకటినే. సినిమా మొత్తం నాకు తెలిసి నేను అనకూడదు, ఇది 1-man షో. 9 months VFX చేసాము. 18 minutes VFX ఉంటుంది. గరుత్మంతుడు, వాసుకి, లక్ష్మీనరసింహస్వామి, సమ్ ఆఫ్ కేవ్స్, ఇలా చాలా ఉంటుంది సినిమాలో. మీకు సినిమా ఓపెనింగ్లోనే ఒక పాండు మిశ్రా ఆయన ఒక క్యారెక్టర్తో కథ స్టార్ట్ అవుతుంది. అదే పాండు మిశ్రా అనే క్యారెక్టర్తో కథ ఎండ్ అవుతుంది. చేసిన పర్సన్ దువాస్ మోహన్ గారు.
సినిమాలు ఉండేది 2 సీన్స్ ఆయనకి మళ్ళీ. అండ్ ఇంకోటి సినిమాని రన్ చేసేది అతనితో స్టార్ట్ అవుతుంది, సినిమాని రన్ చేసేది రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్. ఆయన లేకపోతే మ్యాక్సిమం సినిమా ఉండదు. మిగిలిన వాళ్ళు విలన్స్ ఎంతమంది అని ఉంటారు, ఆయన ఈక్వల్గా హీరో కూడా కొన్ని స్టేజ్లో డౌన్ అవుతున్నాయి, ఆ క్యారెక్టర్ డౌన్ అవుతున్నప్పుడు ఆయన లేపుకుంటూ వెళ్తారు. సో ఆయన ప్రశాంత్ నీల్ గారు షూట్లో ఉన్నారు ఆర్ఎఫ్సీలో, సో అందుకే రాలేకపోయారు. ఇంకా మణిశర్మ గారు కూడా రావాలి. నిన్న అక్కడ తిరుపతిలో ఆడియో ఫంక్షన్ ఏదో అయిన తర్వాత అటు చెన్నై వెళ్ళారు. 26 వస్తాను బాస్, ఈవెంట్లో కలుద్దాం అన్నారు, రిలీజ్ ఈవెంట్లో కలుద్దాం. అండ్ ఇంకోటి జాన్ విజయ్, ఆయన కూడా రావాలి. తమిళ్లో టీజర్ రిలీజ్ అయినప్పుడు అక్కడ కలుస్తాం ఆయన. సో మీకు ఈ సినిమాకి సంబంధించి చివరి 45 మినిట్స్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా జూలై 10th రిలీజు. ఖచ్చితంగా మీకు ఎవరికి డిసప్పాయింట్ చేయదు, చూడండి. అండ్ సేమ్ టైం మా అందరిని ఆశీర్వదించండి. దీంతో నిలబెడదాం అనుకుంటున్నాం, నిలబెట్టండి. థ్యాంక్ యూ. డెఫినెట్గా అండి. చాలా హలో హాయ్ అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరూ చూసినందుకు నాకు చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ టైం తీసుకుని ఈ ఈవెంట్కి వచ్చినందుకు. వసుదేవ సుతం సినిమా గురించి మాట్లాడడానికి ముందు ఫస్ట్ నా ప్రొడ్యూసర్స్ గురించి నేను మాట్లాడేస్తున్నాను. ఒక సినిమా బాగా రావాలి, అది హీరో ఎవరైనా ఉండొచ్చు, అది ఎక్కడికైనా వెళ్ళి షూట్ చేయొచ్చు, అది వాళ్ళకి అది ప్రాబ్లం కాదు. కానీ వాళ్ళు నమ్మిన ఆ స్క్రిప్ట్, ఆ ఆర్ట్ చాలా బాగుండాలి. ఎక్కడ మీరు ఏం ఆలోచించకండి. ఒక సినిమా బాగా రావాలంటే మనం ఎంతైనా కష్టపడదాం, ఎన్ని రోజులైనా బాగా పనిచేద్దాం అని చెప్పేసి ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ ఒక అమ్మగా ఒక నాన్నగా ఉండి ఈ సినిమాని ఈ స్టేజ్ దగ్గర తీసుకొచ్చిన మా ప్రొడ్యూసర్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వెరీ డిఫికల్ట్ అండి. ఏదో ఒక స్టేజ్లో మనం సినిమా స్టార్ట్ చేసేసి మన ఫ్రెండ్స్ 10 మందికి చెప్పేసి నేను షూటింగ్ వెళ్తున్నాను అని చెప్పేసి మనం ఏదో 20 days చేసి వచ్చిన తర్వాత ఆ సినిమా సమ్ టైమ్స్ సరిగా రాదు, మనం అనుకున్నట్టు జరగదు, అలా ఉంటుంది. కానీ ఎన్ని హర్డల్స్ వచ్చినా కానీ డైరెక్టర్ చెప్పారు, సార్ ఒడిశా కదా, ఎక్కడ సార్ ఒడిశా వెళ్ళాలి సార్, అక్కడ షూట్ చేయాలని చెప్పాడు. సరే రండి వెళ్దాం అన్నారు. తర్వాత హైదరాబాద్లో షూట్ చేయాలని చెప్పారు, రండి సార్ వెళ్దాం అన్నారు. తర్వాత ఇంకెక్కడ సార్ వెళ్దాం, ఫిలిం సిటీ, ఓ పెద్ద సెట్ వేసాం. సో ఎక్కడ వచ్చైనా ఈ సినిమా బాగా రావాలి, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఆర్టిస్ట్ ఎవరు అనేది దానికి ప్రాబ్లమే కాదు. ఒక కంటెంట్ మనం తీస్తున్నాం, ఒక కృష్ణుడి మీద తీస్తున్నాం, ఆడియన్స్కి నచ్చాలి అన్న ఒకే థాట్ ప్రాసెస్తో ఈ సినిమా చేశారు. నిజంగా చెప్తున్నాను, ఒక్క రోజు కూడా మాకు ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. అంత మంచి ప్రొడ్యూసర్, అందుకే నేను అడ్వాన్స్ అడగలేదు, అగ్రిమెంట్ అడగలేదు. బికాస్ కొంతమంది చూస్తే చాలు, వాళ్ళ కళ్ళు చూస్తే తెలుస్తుంది, ఓకే వీళ్ళు బాగా సినిమా చేస్తారన్నది. సో ఆ నమ్మకంతోనే వచ్చాను. నిజంగా ఆ నమ్మకం కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ డైరెక్టర్ గారు వచ్చేసి అందరు యాక్టర్స్కి ఇలాంటి డైరెక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే తను ఎప్పుడు వచ్చేసి ఏ ఒక యాక్టర్ని ఇంక్లూడింగ్ మీ అయినా సరే, ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా సరే, తనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అయినా సరే, తనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అయినా సరే, ఒక స్క్రీన్ స్పేస్లో ఒక ఆర్టిస్ట్ని తీసుకొస్తే తను ఎలా యూజ్ చేయాలన్నది నిజంగా తను చాలా చాలా బాగా చేశారు. ఎందుకంటే మీరు ట్రైలర్ చూస్తుంటే మీరు ఎటు సైడ్ చూసినా కానీ ఆర్టిస్టే, వాళ్ళందరినీ మేనేజ్ చేసి ఒకదాన్ని నించోబెట్టి వాళ్ళ డేస్ తీసుకుని చేయాలంటే చాలా మామూలు విషయం కానే కాదు. చాలా చాలా బాగా చేశారు. అండ్ ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేయాలంటే దానికి చాలా గట్స్ కావాలి. ఎందుకంటే లైక్ చాలా విషయాలు చూపించాలి. ఎక్కడో మన చిన్న మిస్టేక్ చేస్తే క్వశ్చన్స్ చాలా రైజ్ అవుతాయి. ఎందుకంటే మామూలు ఏదో కమర్షియల్ స్క్రిప్ట్ ఇది కాదు, ఇట్స్ బేస్డ్ ఆన్ లార్డ్ కృష్ణ. సో థ్యాంక్ యూ సార్, మీతో పనిచేసినందుకు నాకు చాలా చాలా హ్యాపీ సార్. అండ్ మీరు ఇలాగే చాలా మంచి మీతోనే మాట్లాడుతున్నాను, నేను ఎక్కడో చూస్తున్నాను ఆయన మీ గురించి పొగుడుతుంటే ఏంటి సార్ కింద ఎక్కడ, వాట్ ఈస్ దిస్? సో ఆయనకి ఏదో సంబంధమే లేని నించున్నాడు ఆయన. డౌన్ టు ఎర్త్ సార్, ఇటు లుక్ మొత్తం సో వెరీ వెరీ గుడ్ టీమ్ అండి, వెరీ వెరీ గుడ్ టీమ్. అందరూ స్టార్ క్యాస్ట్ అయినా సరే, అదిగో అమ్మాయి ఉంది, అమ్మాయి ఎంత బాగా చేసిందండి ఈ సినిమాలో. పాపం డే 1 నుంచి ఈ రోజు దాకా తెలుగు నేర్చుకోవడానికి, క్యారెక్టర్ నేర్చుకోవడానికి తను మీరేం మాట్లాడుతున్నారో వినదు, ఏం అర్థం కాదు, ఏది అర్థం యా. సో హోల్ టీమ్ అండి, వెరీ వెరీ గుడ్ టీమ్. అండ్ కెమెరామెన్ జీజు చేశారు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు చేశారు. నాకు చాలా చిన్నప్పటి నుంచి ఆశ అండి, ఎప్పుడు మహేష్ బాబు గారు సాంగ్స్ అని చూస్తున్నప్పుడు అనుకునేవాడిని ఇలాంటి సాంగ్లో మనం కూడా ఉంటే ఎంత బాగుంటుందని చెప్పేసి. నిజంగా అప్పుడు ఉంటుంది కదా, ఏ ఒక్క నార్మల్ బాయ్కైనా ఉంటుంది కదా భయంకరమైన సాంగ్ వస్తున్నప్పుడు. సో అలా చూసినప్పుడు రియలీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మణిశర్మ గారైనా సరే, ద హోల్ టీమ్ పనిచేసిన వాళ్ళందరికీ
చాలా చాలా థ్యాంక్స్. అండ్ యా, జూలై 10th సినిమా వస్తుంది. తప్పకుండా అందరు థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి అండ్ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.